భారతదేశ సమాజం సంస్కృతిలో డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు తావులేదని ప్రస్తుతం విస్తరిస్తున్న డ్రగ్స్ సంస్కృతిని పెలికిద్దామని డ్రగ్స్ రహిత సమాజాన్ని సాధిద్దామని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వైద్య కళాశాల జనరల్ హాస్పిటల్లో ఫ్యూచర్ సిటీ పోలీసులు ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏసీపీ కిషన్ నిర్వహించిన అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం 2026 అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ విద్యార్థులతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో ప్రభుత్వ డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు ఉక్కుపాదం ఊపుతూ గట్టి చర్యలు తీసుకుంటుందని వివరించారు. క్షణికానందం కోసం తెలిసి తెలియని వయసులో అవగాహన లేకపోవడంతో కొందరు గంజాయికి మద్యానికి డ్రగ్స్ కు అలవాటు పడిపోతున్నారని, ఇలాంటి ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల నుండి యువతను రక్షించేందుకు పోలీసులు అవగాహన సదస్సును నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. డ్రగ్స్ రహిత తెలంగాణను సాధిద్దామని ఆయన అన్నారు. వైద్య విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడ్డ వారికి మానసికంగా మార్చేందుకు కృషి చేయాలని సూచించారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ త్వరలో ప్రతి విద్యా సంస్థలను ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తుందని వెల్లడించారు. ఏసీపీ కిషన్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం నేర ప్రవృత్తిని పెంచుతుందని, ఇది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైందని వివరించారు. గంజాయి, డ్రగ్స్ తదితరాలు వినియోగించే వారు చట్టపరంగా కఠిన శిక్షలకు గురవుతారని, తమ బంగారు భవిష్యత్తును కోల్పోతారన్నారు. తెలిసి తెలియక డ్రగ్స్ కు అలవాటుగా వారిని నేరస్తులుగా గుర్తించడం, శిక్షించడం అంటూ ఉంచితే వారి ప్రవర్తనకు డాక్టర్లు తమ వైద్యం ద్వారా సహకరించాలని సూచించారు. కమిటీలు వేసి ఇక్కడ కూడా ఇప్పుడే మనం ఆఫీస్ రెడీగా చెప్తున్నాం. మన దగ్గర కూడా కమిటీలు వేస్తున్నాం. అంతటా కూడా గ్రామీణ ప్రాంతం నుంచి మొదలుకొని సిటీ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రతి కాలనీలో కూడా ఇలా ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నారో వాళ్ళని అరికట్టాలనే ఉద్దేశంతో అందరూ కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి దాంట్లో ముఖ్యంగా డాక్టర్స్ కూడా హాస్పిటల్స్ మనం ఏదైతే డాక్టర్ అంటే మరి పేదవాళ్ళని కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి రోగాలతో ఇబ్బంది పడుతున్న అందరినీ కాపాడుతాం. కాబట్టి మరి ఎవరైతే డ్రగ్స్తో కూడా ఇబ్బంది అవుతున్నటువంటి ఎవరైతే దానికి అలవాటు పడుతుందో వాళ్ళని గుర్తించి మరి వాళ్ళను బతికించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా డాక్టర్స్ కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీనికి ఎవరైతే మరి వాడుతున్నారో వాళ్ళని అరికట్టడానికి మీరు ముందుండి చర్యలు తీసుకోవాలని చెప్పుకుంటూ మంచి కార్యక్రమం పెట్టినారు. మరి మన కాలేజీనే కాదు, ఇదంతా తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాలలో రాష్ట్రం అంతా ఈ ప్రోగ్రాం పెట్టి మరి విద్యార్థులు అన్ని వర్గాల అందరూ కూడా ఈ డ్రగ్స్ వ్యతిరేకంగా పనిచేస్తారు. కాబట్టి మనమంతా కూడా దీనికి మరి అందరూ ఎవరైతే వాడుతారో దానికి వ్యతిరేకంగా మనమంతా కూడా పనిచేయాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. స్టూడెంట్స్ మీరంతా వెళ్ళి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి అమాంగ్ ద యూత్, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్, మీ కాలనీ అందరికీ చెప్పాలి how dangerous this drug addiction is. Okay, so thank you for the opportunity. Thank you so much. As a nation, state, okay, మదర్లో ఒక ఇష్యూ అయింది అంటే ఇట్ టెన్స్ టు ఆల్ నేషన్ అయితే నేషన్ ఇంటర్నేషనల్. దాన్ని గుర్తుపెట్టుకొని అందరూ కూడా వీగే వ్యక్తులు దాని యొక్క పర్యవసానాలు అన్నీ కూడా తెలుసుకుంటారు, కాన్సిక్వెన్సెస్ అన్నీ తెలుసు కనుక ఇన్ డీటెయిల్గా మీరన్నీ కూడా వచ్చినప్పుడు కనీసం హ్యుమానిటేరియన్ మనసులో ఇది ఎక్స్ట్రా సర్వీస్. డోంట్ థింక్ నేను ఇది ఏం చేస్తున్నా ఏదో పంపిస్తా అనకుండా కొంచెం పెయిన్